ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిరణ్. ఈరోజు హెడ్లైన్స్. ఏలూరు జిల్లా ద్వారకాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో వేదిక నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. తదనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. వారితో కాసేపు ముచ్చటించారు. వారికి చదువుకు కావాల్సిన ప్యాడ్స్, కంబాక్స్, పెన్సిల్ లాంటివి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ బి రాణి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే గారు ఇది రెండవసారి పాఠశాలకు రావటం, వచ్చిన ప్రతిసారి పాఠశాలకు అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలను ఆయన చేపడుతున్నారని చెప్పి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ, ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం కృతజ్ఞతలు చెప్పారు. ఇంతమంది పిల్లలను తమ సొంత పిల్లలుగా తీర్చిదిద్దుతున్నందుకు ఏదైతే డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయో, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, వాటిలో ఒక ఎక్స్పర్ట్స్ని ట్యుటోరియల్గా పెట్టి 1 hour వీళ్ళకి కావాల్సిన శిక్షణా తరగతుల క్లాసులను కూడా పెట్టే ఆలోచన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది విద్యార్థులు వాళ్ళ స్కిల్స్ని ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా వారి ఆనందాన్ని కూడా వ్యక్తపరిచారు. మరి ముఖ్యంగా ఇక్కడ కావచ్చు, గోపాలపురం కావచ్చు, ఈ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పిల్ల మాత్రం చాలా అదృష్టం ఉంటుంది. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, కానీ అంటే సరైన విద్య అందట్లేదు అనేది బలంగా నమ్ముతుంది. ఇప్పుడు కేవలం యాంత్రిక జీవితాలు, గురుకు పరుగులు, అందరూ ఎటు పరిగెడుతున్నారంటే ర్యాంక్ నెంబర్ 1, 1, 1, ర్యాంక్ 2, 2, 2 ఇలా పరిగెట్టి పాపం పిల్లల మీద మానసిక ఒత్తిడి